అందరికీ నమస్కారం. నా పేరు ఆలీ. ఏకే పొలిటికల్ అనాలిసిస్ పేరుతో పొలిటికల్ అనాలిసిస్ చెప్తుంటాను. గతంలో కూడా పలు ఎన్నికలలో పొలిటికల్ అనాలిసిస్ చేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికల గురించి, బైపోల్ ఎలక్షన్స్ గురించి ఆల్రెడీ ఇప్పటికే ఎలక్షన్స్ కూడా పూర్తయిపోయినాయి. దానికి సంబంధించి అనాలిసిస్ చెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పటికే చాలా రకాల సంస్థలు అనాలిసిస్ చెప్పేశాయి. ఏ పార్టీ ముందంజలో ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓటమి చెందబోతుంది అనే అంశాలను కొంతమంది ఇప్పటికీ చెప్పేశారు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏ ప్రభుత్వం గెలవబోతుంది, ఎవరికి అనుకూలంగా ఉందని చెప్పాలని చెప్పే ఉద్దేశంతో నేను కొంచెం ఆలస్యంగా చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇప్పటికిప్పుడు నేను చెప్పబోతుంది జరిగిన ఎలక్షన్ పోల్ని బట్టి సర్వే అనాలిసిస్ ఉంటుంది కాబట్టి దాని ఆధారంగానే జరిగిన ఓట్ల నిష్పత్తిని బట్టి నేను ముందుగా చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఇప్పటికి ఎలక్షన్ పోల్ కూడా అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో జూబ్లీ ఉప ఎన్నికల్లో జరిగిన 7 డివిజన్లలో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది వరకు రేస్లో ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ పోటీ పడుతున్నాయి. పోటీలలో జరిగిన కొన్ని జరగబోయిన సంఘటనల ఆధారంగా చూసుకుంటే ఏ పార్టీ గెలవడానికి అధికంగా ఆస్కారం ఉంది అనే అంశంలో పరిగణన తీసుకుంటే ముఖ్యంగా మన కళ్ళ ముందు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతుందని నా ఏకే అనాలిసిస్లో నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ గెలుపుకి కారణాలు ఏమిటి విశ్లేషణాత్మకంగా చెప్పాలంటే ప్రధానంగా నా అనాలిసిస్, నా డాక్యుమెంట్స్ కాగితాల పరంగా, ఫైల్స్ పరంగా చాలా ఉన్నాయి. అన్ని అంశాలను ఇప్పుడు మీకు చెప్పడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న ఎంఐ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందబోతుంది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని అనేక రకాలుగా సమాచారాన్ని సేకరించుకొని, క్రోడీకరించుకొని వాటిని విభజించి పరిశీలించి అభ్యర్థులు ఎవరు, వాళ్ళు యొక్క నైతిక స్థైర్యం ఏమిటి, వాళ్ళ ప్రవర్తన తీరు బట్టి ముఖ్యంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి జరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. జరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తుంటే చాలా తక్కువ శాతం జరిగింది. ఎవరైతే ప్రధానంగా అక్కడ సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయడానికి బయటికి రాలేదనే అంశం స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ముస్లిం మైనారిటీకి సంబంధించిన దాదాపు 96,000 మంది ఓటర్లు ఉన్నారు. సెటిలర్కి సంబంధించి అక్కడ ఉన్న సెటిలర్స్ ఉన్నారు, అంతవరకు 76,000 మంది వాళ్ళు ఉన్నారు. మొత్తంగా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో అధిక శాతం మంది ఓటర్లు బయటికి రాకపోవడంతో ఓట్లకు సంబంధించి నిష్పత్తి శాతం బాగా తగ్గింది. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఓటింగ్ శాతం పెరుగుతుందేమో అని ఆశించారు. కానీ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఓటింగ్ శాతం చాలా తక్కువ స్థాయిలో ఉంది. సో ఈ అంశాన్ని పరిగణన తీసుకుంటే తగ్గిన ఓటింగ్ శాతం అంతా ఓటికి అది కాంగ్రెస్కి రావాల్సిన ఓటు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన ఓట్లు మాత్రం పడలేదు అని చెప్పి ఒక గట్టి వాయిస్ వినిపిస్తుంది. ఈ అంశాలను పరిగణన తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్స్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఇది అంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతానంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రారంభమైన తర్వాత కూడా సరైన క్రమంలో, సరైన నిర్వహణ పద్ధతిలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, అలాగే వాళ్ళకి కొన్ని గొడవలు ఉండటం, మనస్పర్ధలు ఉండటంతో దాన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుని ముందుకు వెళ్ళింది. అంతేకాకుండా హైడ్రా నేపథ్యంలో హైడ్రా అనే అంశం తెరపైకి రావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాని ప్రభావం చాలా స్పష్టంగా కనబడింది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి తన గెలుపు ఓటములను ఆయన భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించారు. ఇక్కడ మెయిన్ అసెట్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి ఒక కేటీఆర్ మాత్రమే. ఆయనే భుజాన వేసుకొని
పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. అలాగే అందరినీ కలుపుకునే తత్వంతో ఉన్న హరీష్ రావు కూడా ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారు. బలమైన అభ్యర్థులు నిలబెట్టడంతో పాటు క్యాంపెయిన్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సక్సెస్ఫుల్ అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. ఒక సర్వే ప్రకారము, ఒక నిష్పత్తి ప్రకారం చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి, అనాలిసిస్ ప్రకారం చెప్పాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. కాబట్టి అనాలిసిస్ చేయడం అనేది అందరికీ సాధ్యమయ్యే అంశం కాదు. చూసింది ఎవరైనా చెప్తారు, కానీ చూడలేనిది, కంటికి కనిపించింది ఒక పరిగణలోకి తీసుకుని ఎవరు గెలవగలుగుతారు, ఎవరు గెలవలేరు అనే అంశాన్ని చెప్పడం చాలా కష్టమైన అంశం. ఈ అంశాలన్నీ క్రోడీకరించుకొని గతంలో కూడా నేను 2024 ఎన్నికల్లో 7 నెలల ముందుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాను. నేను చెప్పిన తర్వాత కొన్ని సంస్థలు కూడా చెప్పాయి. అందులో కొందరి నిజాలు అయ్యాయి, కొందరి వేరే విధంగా జరిగాయి, అది వేరే విషయం. సో నేను చెప్పేది నా అనాలిసిస్ ఎప్పుడు రాంగ్ అవ్వలేదు. గతంలో కూడా నేను కొన్ని ప్రముఖ ఛానళ్ళకు అనాలిసిస్ రూపంలో పనిచేయడం కూడా జరిగింది. వాటి పేరు నేను ప్రస్తావించడం కూడా ఇప్పుడు నాకు కరెక్ట్ కాదు. సో ఇప్పుడు జరుగుతున్న బైపోల్ ఎలక్షన్స్లో మాత్రం ఎలక్షన్స్లో 3 పార్టీలకు సంబంధించి జరిగిన ఈ యుద్ధంలో అక్కడ స్థానిక ప్రజలు 4 లక్షల మంది ఓటర్లు ప్రధానంగా జరిగిన చర్చ ఒకటే, బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే వాళ్ళు చేసిన కృషికి కేటీఆర్ని వాళ్ళు కోరుకుంటున్న విధానాన్ని బట్టి, వాళ్ళు అక్కడ ఒక క్యాంపెయిన్ చేస్తే ఆ క్యాంపెయిన్కి వస్తున్న జనాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరుని బట్టి, మా యొక్క అనాలిసిస్ తరహాలో మేము చూసింది, మేము వినింది, మేము అక్కడ ఆలోచించిన విషయాలను పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ దిగ్విజయంగా విజయం సాధించబోతుందన్న అంశాన్ని నాకు బాగా అర్థమైంది. కారణం కాంగ్రెస్ పార్టీకి కొన్ని అంశాలు బాగా నష్టాన్ని కలిగించాయి. ప్రధానంగా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ని జైలుకి పంపిస్తాను, కేటీఆర్ని జైలుకి పంపిస్తాను, సిబిఐ వారిని అరెస్ట్ చేయాలి, సిబిఐ కేసీఆర్ కుమ్మక్కయ్యారు అనే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే, వాటితో పోల్చుకుంటే ముఖ్యంగా మరో ముఖ్యమైన ఘట్టమైన అంశం ఏంటంటే, జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో క్రియాశీలకంగా తీసుకురావడం ఒకటి. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లో మొత్తం కలిపి సిటీస్లో, మెట్రో సిటీస్లో ఒక నియోజకవర్గం కూడా గెలవకపోవడం, ఒక సెగ్మెంట్లో కూడా గెలవకపోవడం చాలా మైనస్ పాయింట్. సో ప్రజలు మళ్ళీ దీన్నే రేవంత్ రెడ్డికి బహుమతి ఇవ్వడం కోసం రెడీగా ఉన్నారని చెప్పి, ఎలాగైనా కేసీఆర్ని గెలిపించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ జెండా రెపరెపడాలించుకోవాలని చెప్పి ఎదురు చూశారు. దానికి అనుగుణంగానే ఈ జరిగిన ఓటింగ్ యొక్క నిష్పత్తిని బట్టి, మనకు సంఖ్యను బట్టి అర్థమైపోతుంది. అభ్యర్థుల్ని పక్కన పెడితే స్థానికులు అక్కడ చూసింది మాత్రం కేవలం ఓటర్లు ఒక సింబల్ని మాత్రం చూసి ఓట్లు వేశారు, మనిషిని చూసి అక్కడ ఓట్లు వేయలేదని చెప్పి నా అనాలిసిస్లో తెలుస్తుంది. అలాగే బీజేపీ పార్టీకి అంత తక్కువ స్థానంలో ఓట్లు రాబోతున్నాయి. బీజేపీ పార్టీ రేసులో ఉన్నప్పటికీ కూడా అంత ప్రాముఖ్యత ఎవరు చూపించలేదు. నా అనాలిసిస్ ప్రకారం బీజేపీ పార్టీ గురించి అక్కడ ఎక్కువ ప్రస్తావన కూడా లేదు. కారణం ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గురించి వాడికి సరైన అవగాహన లేకపోవడం, బీజేపీ పార్టీ బైపోల్ ఎలక్షన్స్లో గెలిస్తే అక్కడ ఉన్న సమస్యని పరిశీలించి మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వకపోవడం, ఎంతసేపటికి బీజేపీ పార్టీ మేము గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఓడిపోవాలని చెప్పి ప్రకటనలు మాత్రమే చేశారు తప్ప తాము గెలిస్తే ఏం చేస్తామని చెప్పడంలో పూర్తిగా వాళ్ళు విఫలమయ్యారని చెప్పి మా అనాలిసిస్లో తేలింది. సో జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్లో ఏకే అనాలిసిస్ ప్రకారం గెలవబోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలియబోతున్నాను. సో రాబోయే మరో ఇతర ఎన్నికలకు సంబంధించి కూడా ఏకే పొలిటికల్ అనాలిసిస్ నుంచి అనాలిసిస్ వస్తూనే ఉంటాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏకే పొలిటికల్ అనాలిసిస్ ఖచ్చితంగా ఉంటుంది. కర్కశంగా ఉన్నా కూడా నిజంగా ఉంటుంది. నమస్తే.